श्रीमती भक्ति वेदांता स्वामी नित्यनामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देश तारिणे రెండు చేతుల పైకెత్తి పంచతోటం जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कलियुग हरि नाम संकीर्तन महायज्ञ की जय श्रीला प्रभुपाद की
జయ రాధా రాధా మదో జయ రాధా మదో రాధా మదో జయ రాధా మదో రాధా మదా జయ రాధా మదా రాధా మదా జయ రాధా గౌరనితా జయ గౌరనితా జయ గౌరనితా జయ గౌరనితా గౌరనితా జయ గౌరనితా జయ పంచాతత్వ జయ పంచాతత్వ పంచాతత్వ జయ పంచాతత్వ జయ పంచాతత్వ జయ పంచాతత్వ राधा प्रसाद की गौरता की लक्ष्मी नारसिंह स्वामी की श्री 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 राधा रानी की श्री जगत शिला प्रभुपाद की जय गौर प्रेमानंदे మతానం ఇస్లాం టెంపుల్లో 12 ఔషధం జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడ మందిరంలో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. చదువుతున్నది అలాగే కృష్ణ ఒకసారి అందరూ గమనించేసి ఇక్కడైతే మనుషులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఒకసారి ఈ వైష్ణవ సదాసిన వెళ్తారు ఒకసారి నిశ్శబ్దంగా గమనించారు. వైష్ణవ సదాచారం వైష్ణవులు చాలా విషయాలని సహా జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అయితే అది వారి బలహీనత కాదు. వైష్ణవులు బలహీనులు కాదు. వైష్ణవులు పిడుగు వలె దృఢంగా ఉంటారు. అవసరమైతే వైష్ణవులు శిల్పంగా మారుతారు. వైష్ణవులు గులాబీ రేకుల వలె సున్నితంగా
అదే సమయంలో అతని పిడుగు లాంటి దృఢంగా ఉంటారు అని స్త్రీల ప్రభుత్వాల వారు చెప్పేవారు. వైష్ణవులు కేవలం మృదువైన వారు మాత్రమే కాదు, అవసరమైతే వారు కఠినంగా మారగలరు. వైష్ణవులు బలహీనులు కాదు, అర్థం చేసుకోవాలి. శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా వైష్ణవులు చాలా శక్తివంతులు. వాస్తవానికి అది వారి ఆధ్యాత్మిక శక్తితో పాటు వచ్చే శారీరక శక్తి. వైష్ణవులు ఎవరి పట్ల అగౌరవభావం కలిగి ఉండకూడదు. ప్రతి ఒక్కరి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. మరియు అదే సమయంలో వారి నుండి గౌరవాన్ని ఆశించకూడదు. అమానం మనదే. వైష్ణవులు అదోషి ధర్మం. వైష్ణవులు ఇతరులతో దోషాలు చూడరాదు. వాస్తవానికి ప్రతి వ్యక్తిలో మంచి లక్షణాలు అలాగే లోపాలు కూడా ఉంటాయి. అందువల్ల సాధ్యన గుణము వృతం అని చెప్పబడింది. వైష్ణవులు ఇతరులకు సద్గుణాలు మాత్రమే స్వీకరిస్తారు, తప్పులు కాదు. అదోషిత ధర్మం అంటే ఇతరులు దోషాలను చూడని వారు. అతను కేవలం ఇతరులను మంచి లక్షణాలు చూస్తూ తనలో లోపాలు గుర్తిస్తుంటారు. వైష్ణవులు తమ పట్ల తాము చాలా ఖచ్చితంగా మరియు సావధానంగా ఉంటారు. ఎల్లప్పుడూ తనను తాను పరిశీలించుకుంటూ తన లోపాలన్నింటినీ సవరించుకుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు చర్చించుకున్న విషయం ఏంటంటే చాలా వినాయకులు ఉంటారు. ఆ వినాయకుగా ఉండాలని చెప్పేసి కొంతమంది బయట అంటూ ఉంటారు. వీళ్ళు భక్తులు చేసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర పౌరు ఏముంది, శక్తి ఏముంది, వీళ్ళు మెత్తకుండా మనుషులు అని అనుకుంటున్నారు. ఈ కలియుగంలో సమయంలో సందర్భం బట్టి కూడా మనం ముందుకి భగవంతుల కార్యక్రమాల్లో కానీ మనం సంచారం చేసుకోవడం కూడా కొన్ని మనం కఠినంగా మనం ప్రవర్తించాలి. అంటే మెట్టుగా లాగినట్టుగా అవసరమైన భగవంతుల కార్యక్రమానికి మనం ఘాటుగా మాట్లాడాలి, ఘాటుగా సమాధానం ఇవ్వాలి. అలాగే భక్తుల వినయంగా ఉండడానికి మనకు కారణం ఏంటంటే మనకు గురువారు చెప్పినట్లుగా మనం హరే కృష్ణ మహామంత్రం చేయడం. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ రాజధాని ఇద్దరు కలిసి బంగారు వర్ణంతో కలియుగంలో 5,000 సంవత్సరాల ముందుగా వెస్ట్ బెంగాల్లో చైతన్య మహాప్రభుగా అవతరించి అతను ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ అసుర లక్షణాలు కలియుగంలో మనుషులకు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇంతకుముందు దోపయుగం, సత్యయుగం, దాంట్లో అసుర లక్షణాలు, మంచి లక్షణాలు వేరుగా ఉండేది, వేరుగా ఉండేది. ఆ సత్యయుగంలో రాక్షసులు వేరే రాజ్యంలో ఉండేవాళ్ళు. మన సంపూర్ణమైన సత్యగుణ లక్షణాలు ఉండేవాళ్ళు, మానవత్వ లక్షణాలు ఉండేవాళ్ళు వేరే రాజ్యంలో. కానీ ఆ యుగం అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వాపరయుగం వచ్చినప్పటికీ ఊరు బయట వాళ్ళు ఒకే ఊర్లోనే కుటుంబంలోనే ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు కూడా అతను వేరే రాష్ట్రాలు, ఇక్కడ వేరే రాష్ట్రాలు అంతా డిఫరెన్స్గా ఉండేవి. కానీ కలియుగంలో వచ్చినప్పటికీ సత్వగుణ లక్షణాలు, రజోగుణ లక్షణాలు, తమగుణ లక్షణాలు 3 లక్షణాలు ఒకే మనుషులైనా ఉండిపోతాయి. అందువల్ల ఈ యొక్క హరినామం చేస్తే ఆ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనలో తమోగుణం లక్షణాలు, రజోగుణం లక్షణాలు, అసలు లక్షణాలు ఉండవు. సత్వగుణ లక్షణాలు భక్తికి కావాల్సిన లక్షణాలు, మంచి లక్షణాలు. మంచిగా మనం బతకడానికి మంచి తత్వాన్ని భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని విషయంలో జ్ఞానాలు చేసుకోవడం, మంచి నవరాలతో నడుచుకోవడము సత్వగుణ లక్షణాలు. అది మన భగవద్గీతలో భగవద్గీత చదువుతూ ఉంటే రాష్ట్రంలో వస్తాయి, అందులో టైంలో వస్తాయి. ఇవి ఏ లక్షణాలు, ఏ హార్మించుకునే లక్షణాలు వస్తాయని మన భగవద్గీత ఎంతమంది భగవద్గీత భగవద్గీత లేనలో భగవద్గీత ఎలా తీసుకోవాలండి. అక్కడ ప్రభుత్వాలు చాలా చక్కగా భగవద్గీత భాషలో భగవద్గీత శ్లోకాలు అన్నింటిలో ఉంటాయి. 5,000 రకాల భగవద్గీతలు ఉన్నాయి.
కానీ సేమ్ శ్లోకం సేమ్ భావమే ఉంటుంది, కానీ భాష్యం ఉండదు. కానీ ఇస్కాన్ భగవద్గీత యథార్థంలో భాష్యం అనేది ప్రభువారు చాలా చక్కగా వివరించుకున్నాడు. మనం భగవంతుని దగ్గర భగవంతుడే మన దగ్గర చూస్తానే మనం మాట్లాడుతుంటే భగవంతుడు మన సంబంధం ఇస్తున్నట్టుగా ఉంటుంది మనకు భగవద్గీత. లేనాలో ఈరోజు రాధాష్టమి చాలా మంచి రోజు. భగవద్గీత తీసుకోండి, అలాగే జపమాలు కూడా తీసుకోండి. స్టార్ట్ చేయండి. ఈరోజు రాధారాణి పుట్టినరోజు. రాధారాణికి చాలా ఇష్టమైనది కృష్ణ యొక్క సేవ. రాధారాణికి కృష్ణ యొక్క సేవ చేస్తూ ఉంటే రాధారాణికి చాలా ఇష్టమైనది. రాధారాణి ప్రేమ కూడా కృష్ణ ప్రేమ పొందాలి, నా బిడ్డలందరూ కృష్ణ ప్రేమ పొందాలని తప్పిస్తూ ఉంటుంది. ఈరోజు ఎవరైతే రాధారాణిని ప్రార్థన చేసి ఈ కృష్ణ నామాన్ని మేము సంపూర్ణంగా చేయాలి, అది చేసే ఒక ఆలోచన శక్తి, ఒక మనసులో తీవ్రత మనకి కళ్ళు చేయమ్మా అనే రాధారాణిని ప్రార్థిస్తే, అలాగే అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు కూడా చాలా చాలా భగవంతుడు శ్రీమన్ నారాయణ నామం చేస్తామంటే వాళ్ళు కన్ను మేపుని చెప్తారు అమ్మవారి తల్లి. అలాగే మీరు అమ్మవారు ఇక్కడ అమ్మవారిలో కూర్చున్నారు, అమ్మవారిని ప్రార్థన చేసి ఇస్కాన్ వచ్చి పుట్టినరోజు సందర్భంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మీరు అభిషేకంలో పాల్గొని మీరు కూడా జపమాలు ఎవరైతే తీసుకోకుండా వాళ్ళు తీసుకొని ఉత్తమాలు చాలు, ఉత్తమాలైనా ఈ యొక్క భగవంతు నామాన్ని చేయడానికి ప్రయత్నించేది. భగవంతు నామం చేయడానికి ఈ వయసు కాదు మాది, ఎప్పుడో చేయాలి, మాకు ఇంకా ఆలోచన లేదు అని అంటూ ఉంటాం. ఆరాధన లేదు అని అనుకోవడము మనకు పిచ్చి ఆరోపం. మనకు ఆరాధన ఉంది, మానవ జన్మం ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరికి భగవంతుని చేయించుకోవడం ఆనందం ఉంది. అది మానవ జన్మ మాత్రమే ఉంది, మిగతా జన్మలో లేదు. అర్హత లేదని మనం ఎందుకు అనుకోవాలి? అర్హత ఉంది, అది మనం ప్రయత్నించాలి. అది మా యొక్క స్వరూపంతోనే మనము అలా అనుకుంటా ఉంటాం. మనకు అర్హత లేదు, అర్హత కాదు, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దయచేసి మీరు మానవులు తీసుకొని మాత్రమే ఒక్క మాలైన కొత్తలు మాలైన చేయడానికి ప్రయత్నించేసి ఒక రాజధాని ఆగ్రహాన్ని పాత్రలు కావచ్చు పండుగ వెళ్ళాలి. మీరు ఎవరైనా సేవ రావాలనుకుంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళేసి ప్రార్థించుకొని వెళ్దాం. అమ్మవారిని ఏమైతే ప్రార్థిస్తారంటే ఈ హరే కృష్ణ మహామంత్రం ఆనందించుకొని చేస్తున్నాం. ఇంకా మాకు భక్తులందరూ పెరిగి ఈ హరే కృష్ణ మహామంత్రం మనుషులకే కాదు చెట్టు చర్మ సకల పొరుగు కుటుంబ జీవాలకు అందించేలాగా మాకు ఆ శక్తిని ఇచ్చి మేమందరూ కలిసి మంచిగా అందరికీ వెళ్ళవలసిందిగా మాకు శక్తిని ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తూ ఒక మన హరే కృష్ణ మహామంత్రం గట్టిగా చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై ప్రభుపాదకి జై